విజయవాడలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2000కు పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అక్రమంగా విధుల నుంచి తొలగించారని, వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డెక్కారు. కమిషనర్ కార్యాలయం ముందు, పంచాయతీరాజు అలాగే గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం ముందు వీళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి, రాజకీయ కక్ష వేధింపులు ఏవైతే ఉన్నాయో అన్నింటిని ఆపాలి, రాజకీయ ఒత్తిడిని తొలగించాలి, ఉద్యోగ భద్రత కాపాడాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా విజయవాడ అంతా చేరుకున్నారు, కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆ సంఘానికి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 2300 మందిని తొలగించారని మీరు చెప్తున్నారు, ఏంటి కారణం ఏంటి? రాజకీయాల మార్పు జరిగింది కాబట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళు ఉండాలి అని చెప్పే పాతలో అక్రమంగా వేలాది మందిని తొలగిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది అన్యాయం అని చెప్తున్నాం. కానీ అధికార పార్టీ నాయకులు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, గత ప్రభుత్వంలో మా వాళ్ళని తీసేశారు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళని పెట్టుకోవాలంటున్నారు. ఇదేదో రాజకీయాలు మారినప్పుడల్లా వాళ్ళ మనుషులను పెట్టుకునేటువంటి ఒక యంత్రంలాగా మారిపోతుంది. రాజకీయాలతో ముడిపెట్టి చిరుద్యోగులైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల పొట్ట మీద కొడతా ఉన్నారు. 4 ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, ఎంత బాధాకరం. ఇలా 4 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? మరి మంత్రి గారు ఇంతవరకు స్పందించాల. గత 25 రోజులుగా మంత్రి గారి పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా మీరు లెటర్ పెట్టండి పర్మిషన్ కోసం అంటే 10 రోజులైంది లెటర్ పెట్టి. ఫీల్డ్ అసిస్టెంట్లు అవస్థలు పడుతున్నారు, అక్రమ తొలగింపులు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీ దగ్గరకు వస్తాం, మీకు వివరాలు చెప్తామని చెప్పేసి అంటే ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు. 25 రోజుల క్రితం మంగళగిరి ఆఫీస్ దగ్గర ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడిగాపులు కాసాం. మంత్రి గారి పిఎల్ ఇద్దరు వివరాలు అడిగారు, చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఆందోళన ఫీల్డ్ అసిస్టెంట్లో ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది, రాష్ట్రం అంతా ఆందోళన అట్టుడుగుతుంది. ఇప్పటికైనా మంత్రి గారు, ఎవరైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా పాలనలో ఎవరి మీద కక్ష సాధింపులుండో, ఎవరిని అన్యాయంగా ఉద్యోగాలను తొలగించమన్నారు. మరి 2360 మంది ఎవరు, ఎందుకు తొలగించారు? వీళ్ళు తొలగించడానికి కారణాలేంటి? మీరు తొలగిస్తున్నట్టు ఏమన్నా తొలగించేదానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారేమో, కోర్టుకెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుంటారేమో అని భయం. నిర్దాక్షిణ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లని బలవంతంగా మీరు రావటానికి వీలు లేదని వీళ్ళని ఆపేసి వేరే వాళ్ళతో పనిచేపిస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ ప్రజాస్వామ్య పద్ధతులు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదే, వైసీపీ నాయకులు కాదు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కాదు. వాళ్ళు పట్టబోసుకుంటా ఉన్నారు. 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి ఈ దీనిలో పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద పట్టుకొట్టడం అనేది అన్యాయం. ఇంకా కొనసాగుతున్నటువంటి అక్రమ తొలగింపులు, బెదిరింపులు ఆపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే మంత్రి గారు స్పందించి కమిషనర్ గారు వీళ్ళు చర్చలు జరపాలా ఈయన నాయకులతోటి. ఎక్కడెక్కడ తొలగించారు? నెల రోజుల క్రితం కమిషనర్ గారిని వచ్చి కలిసాం. అయ్యా తొలగింపులు బెదిరింపులు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఆపండి అంటే అట్లా రాజకీయంగా తొలగించే వాటిని మేము జరగనీయకుండా చూస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా ఆగట్లేదు. తక్షణం అధికారులు మంత్రి గారు స్పందించాలి. లేని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. మినిస్టర్ గారు దృష్టికి ఏమైనా వెళ్ళిందా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఈ అంశాల గురించి? పవన్ కళ్యాణ్ గారు మాతో ఇంతవరకు కలవలేదండి. వాళ్ళ పిఏలు అడిగారు, మమ్మల్ని విషయాలు అడిగారు, విషయాలు చెప్పాం. రోడ్డెక్కి ధర్నాలు చేయకూడదు, ప్రదర్శనలు చేయకూడదని ఆలోచించాం. కొత్తగా వచ్చింది ప్రభుత్వం, మంత్రులు కొత్తగా వచ్చారు, వీళ్ళు కూడా స్టడీ చేయాలి అని అనుకున్నాం. కానీ మేము ఇచ్చిన గడువు మాకు ప్రమాదకరంగా తయారైంది. మా మెడ మీద కత్తి అలాడుతుంది, ఫీల్డ్ అసిస్టెంట్ల మెడ మీద. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి. మంత్రులు కలిస్తే మంత్రులు చెప్తున్నది ఏంది, ఇతర మంత్రులు
మా వాళ్ళు ఏం చెబుతారో అదే. మా ఊర్లో ఆ ఊర్లో అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది అన్నారు. కొన్ని చోట్ల ఇట్లాంటి చిరుద్యోగాలకి వేలం పాట పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుకి 1,50,000, ఆశా పోస్టుకి 1,50,000, ఫీల్డ్ అసిస్టెంట్కి ₹1,00,000, మధ్యాహ్న భోజనం కార్మికులకి 30,000. ఇట్లాంటి వేలం పాటలు ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో చూడలేదు. ఈ సరైన పద్ధతి కాదు. వీళ్ళు బతికే వాళ్ళ మీద వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టమేదని చెప్పేసి మేము అడుగుతాను. వీళ్ళు బతకడానికి మార్గం లేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఈ చర్యలు విన్నాడండి అని చెప్పేసి పలుకుతాం. సార్ అంటే ఎంతమంది ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీద వేధింపులు ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఒక 8 మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు, 4 చనిపోయారు, 4 ప్రమాదవశాత్తు బయటపడడం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి గ్రామస్థాయి లీడర్లు పెద్ద ఎత్తున మండల స్థాయి అధికారులకు ఒత్తిడి తెస్తున్నారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చకుండా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా గ్రామ స్థాయిలో మండల బదిలీ సౌకర్యం కల్పించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత FT ఇవ్వాలి. ఇచ్చారు కానీ నామకా వాస్తు FT ఇచ్చారు. అలా కాకుండా ఈ స్కీమ్లో ఇతర ఉద్యోగులకి ఏవైతే FT ఇచ్చారో అలాంటి FT ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ అమలు చేయాలనేటువంటిది మా ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క ప్రతిపాదన. ఇదే విధానమే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలని కలుపుకొని ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యమం పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పక్క కక్ష సాధింపులు ఉండవంటూనే మరొక పక్క అందరినీ తొలగించడం కరెక్ట్ కాదంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాన్ని కూడా అమలు చేయాలంటూ వాళ్ళు ప్రధాన డిమాండ్గా అయితే ఈరోజు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.